ఏ అవి ఐఫోన్లు వాడా నేను, నీకు తెలియదు. నేను ఐఫోన్లు వాడా. ఐఫోన్లో ఏది పాట డౌన్లోడ్ చేసుకోరాదు. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు కొట్టేస్తా. ఇక నీకు ఇవ్వాల్సినవన్నీ 4 లక్షలు. ఇవి మొన్నటి నుంచి అంటే మనకు రోజులైనా ఇంకా 4-5 రోజులు ఉన్నది. డ్యూ పైసలు కొట్టేయాలా. చెప్పినా నీకు ఇంట్రెస్ట్ పైసలు ఇవ్వాలి కదా. అదే 45,000 రూపీస్ కొట్టేయాలా. వచ్చే నెల నుంచి 8,000 కొట్టాలి. లెక్క దగ్గర లెక్కనే. టోటల్ 4 లక్షలు. టోటల్ 4 లక్షలకి 8,000 వచ్చే నెల నుంచి 2 లక్షలు ముట్టిపోయినాయి అంతే కదా. 2 లక్షలు ముట్టినాయి. నీ నంబర్ చెప్పు. 8309310318. ఇక నువ్వు ప్రయత్నం చేస్తావా, మీ అక్క ప్రయత్నం చేస్తావా, కానపురోళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను చేసిన కాడికి వేసిన ఎవరో రావాలి. ఇదే కదా ఇంతకుముందు 14,000 కొట్టిన. ఎప్పుడు February 12, 2025. 10,000 లక్ష. అరే ఇట్లా కిందికి పోతున్నది ఇది. ఇంకా ఇవాళ ఏం పైసలు ఖర్చు పెట్టలేదు కదండి. 99 కొట్టి చూడన్న. 1000 రూపాయలు వేరే దాంట్లోకి వెళ్ళి కొడతాం. లేకుంటే 90,000 ఇళ్ళకి వెళ్ళి కొడతాం. ఇయ్యాల నేను అందుకని సిగరెట్ ప్యాకెట్ కూడా ఇళ్ళకి వెళ్ళిపోండి. ఓకేనా. ఇంకోటి 10,000 ఇళ్ళకి వెళ్ళి కొడతావు. అందులోకి వెళ్ళి పోవి. ఇక అది 24 hours కాలేదంటున్నది. మరి నేను ఏం కొట్టిస్తావాలి ఇవాళ? ఇగో నీకు కొట్టిందే ఉన్నది. ఇప్పుడు ఫెయిల్ అయింది. అచ్చా ఇది ఫెయిల్ ఇప్పుడు ఇంతకుముందు కొట్టింది 1,00,000 ఫెయిల్ అయింది కానీ. అచ్చా ఇది 190 రూపాయలు ఆడగొట్టిన. ఇది వేరే దాంట్లోకి వెళ్ళి కొట్టినా కదా. మరి ఏమాగు వేరే దాంట్లోకి కొడతా. ఇక గూగుల్ పేలోకి వెళ్ళి కొడతా. అదే నంబర్ కదా. ఇది నా కొడుకు పేరు మీద వస్తుంది. ఆడ అకౌంట్ ఇది. ధీరజ్ అని ఉంటుంది. సాయి ధీరజ్ అని చెప్పు. నంబర్ చెప్పు. అంటే నువ్వు కన్ఫ్యూజ్. 83093 103 వచ్చింది. ఎన్ఆర్ఆర్ అన్నది ఇదేనా? ఈ ఫోటో నీదేనా? 310318. మేడం ఎప్పుడు వస్తుంది? ఆమె దీపావళి ముందర అతను వాళ్ళు టూర్ పోయారు. ఉజ్జయిని పోయారు. ఉజ్జయిని ధీరజ్ 10,000. గిలికర్ సుధీర్ 90,000 వచ్చినాయా? ఇంకొకటి సారు ఇచ్చుడు కాదు, ఇచ్చుడు ఇప్పుడంటే ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి మొత్తం ఇంట్లో ఎంట్రీ చేసుకుంటావా? కడి చేసుకుంటావా? రాసి పెట్టింది ఉంటుంది కానీ అసలు ఏం పెట్టుకోను. 6 లక్షలకించి 2 లక్షలు ఇచ్చి 4 లక్షలు రాసుకుంటా. 8,000 మంత్లీ నడుస్తూనే ఉంటది. ఇంకేం కాదు. పెద్ద అమౌంట్ లో ఉంటది కదా 6 లక్షలు. ఆడ ఏం చేసేస్తా, కొట్టేస్తా. మళ్ళీ కొత్తగా ఎక్కించుకొని. అదే మరి ఇప్పుడు 6 లక్షలకి 4 లక్షలు ఇచ్చిన మరి మీ ఇంట్లో తెలుసు కదా ప్రతిదీ. చెప్పు పోయి మీ భార్యకు. ఏ 1 లక్ష ఇంకా కొడితే ఇంకా మొత్తం ఇంకా